నేను మాది యాక్చువల్లీ సంతకవిటి మండలం హొందరాము. నేను ఆర్మీలో 1983లో భర్తీ అయ్యాను. 2014లో రిటైర్ అయ్యాను. టోటల్ 30 ఇయర్స్ నేను సర్వీస్ చేశాను ఇండియన్ ఆర్మీలో. తర్వాత రాజం మేము వచ్చి 20 ఇయర్స్ అయింది. ఇక్కడ మేము స్థిరంగా ఉన్నాము. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే, ఆల్రెడీ నేను కార్గిల్‌లో 3 నెలల 11 రోజులు ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది. ద్రాస్ సెక్టర్ కార్గిల్, లే లద్దాఖ్ ఈ ఏరియా మొత్తంలోనే మేము 3 నెలల 11 రోజులు బంకర్‌లోనే నేను గడిపాను. మొత్తం ఆయురారోగ్యంగా నేను ఈ 30 ఇయర్స్ కంప్లీట్ చేసి ఇంటికొచ్చాను. కానీ అప్పటికి ఇప్పటికి ఇండియన్ ఆర్మీలో చాలా డిఫరెన్స్ మారాయి. ఇప్పుడేంటంటే పాకిస్తాన్ ఏంటంటే మనం ఎంత జాగ్రత్తగా ఎంత సామరస్యంగా వెళ్తున్నా సరే వాళ్ళు కవ్వింపు చర్యలకు వస్తున్నారు. ఇప్పుడు ఈ పాకిస్తాన్కి ఏంటంటే చైనా హెల్ప్ కనబడే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే చైనా ముందుకు వచ్చి వాళ్ళకి ఏదో రాయబారం చేసి వాళ్ళకి స్నేహస్తం ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. యుద్ధం చేసామంటే మనం ఇవతల బంగ్లాదేశ్, ఇవతల చైనాతోటి మనం చూసి ముందడుగేస్తే మంచిది. ఏదైనా సరే పాకిస్తాన్కి సబక్ సిఖానా జరూరీ. అంటే వాళ్ళ అవకాశం చూపించడం చాలా అవసరము. లేదంటే ఇలాగే పౌరులు జమ్మూ కాశ్మీర్లోని ముస్లిమ్స్ అవనివ్వండి, హిందువులు అవనివ్వండి, క్రిస్టియన్స్ అవనివ్వండి, ఎవరవనివ్వండి, మన భారతీయులందరూ వారు చనిపోయే అవకాశాలు ఉన్నాయి. దానితో సహా మన ఇండియన్ ఆర్మీ, బీఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వీళ్ళు ఎక్కువ చనిపోతున్నారు. చనిపోతున్నోళ్ళు ఏంటంటే ఒక రైతు బిడ్డలు చనిపోతున్నారు. అంతే తప్పించి కానీ అఫీషియల్స్ ఎవరికి కూడా ఈ ఎఫెక్ట్ లేదు. చనిపోతున్న వాళ్ళంతా లో వాళ్ళే చనిపోతున్నారు. ఎందుకంటే యుద్ధం చేయాలంటే జవానే చేయాలి. నేత, అభినేత ఎవరు కూడా యుద్ధాలు చేయరు. చేస్తున్నాడు జవానే చేయాలి. అయితే చేసినోడు ఎవరైతే అందరూ యుద్ధం చేయాలని అనేస్తాండ్రు. ప్రతి న్యూస్ ఛానల్ వింటుంటే ఎవరికి వచ్చిన వాళ్ళు ఇది ఇచ్చేస్తాండ్రు. నేతలు ఇస్తున్నారు, అభినేతలు ఇస్తున్నారు. తర్వాత ఏంటంటే స్వయం సేవక సంఘాలు ఇస్తున్నారు. అందరూ ఇస్తున్నా సరే ఈరోజు యుద్ధం చేయడానికి ఎవరైతే యుద్ధం చేయడం ముందుకు ఎవరు వస్తారు? ఈ అభినేత వస్తారా? ఈ నేతలు వస్తారా? లేకపోతే ఈ తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు? ఎవరు వస్తారు? వస్తే జవానే రావాలి. ఒక రైతు కొడుకే రావాలి. రైతు బిడ్డే దానికి బలి అవుతాడు. ఈరోజు హిందుస్థాన్ కాపాడాలంటే ఒక జవాన్ వెళ్ళాలి తప్పించి కానీ అఫీషియల్స్ ఎవరు రారండి. వీళ్ళందరూ న్యూస్ ఛానల్స్ని చెప్పిన వాళ్ళే కానీ యుద్ధం పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలంటారు. మేమైతే ఒక ఎక్స్ మ్యాన్గా మమ్మల్ని పిలిస్తే మాత్రం మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. ఎప్పుడు పిలిచినా మేము రెడీయే. నా వయసు ఇప్పుడు 62 సంవత్సరాలు అయినా సరే మేము వెళ్తాం. గతంలో నేను 2006 సంవత్సరంలోని శ్రీనగర్లో పర్యటించడం జరిగింది. మరలా మొన్న ఫిబ్రవరి 2వ వారంలోని అదే శ్రీనగర్లో మళ్ళా పర్యటనకి వెళ్ళడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ ఎంతో తేడా కనబడింది. ప్రజల నమ్మకంలో కానీ, అభివృద్ధి చెందుతున్నామనే భావనలో కానీ వాళ్ళు ఎంతో అభివృద్ధి దిశగా మా రాష్ట్రం పయనిస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ బైసారస్ లోయ దగ్గర పహల్గాం వద్ద ఏదైతే ఈ ఉగ్రవాద దాడి జరిగిందో అదే ప్రాంతంలో నేను కూడా పర్యటించడం జరిగింది. అది ఎవరు కూడా మరి వాహనాల ద్వారా వెళ్ళలేని పరిస్థితి అక్కడ ఉంటుంది. అయితే నడుచుకొని లేదా గుర్రాల మీద అక్కడ చేరుకోగలం. అటువంటి ప్రదేశాన్ని వాళ్ళు కుట్రపూరితంగా మరి పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం అనేది చాలా క్రూర పరిణామం. గతంలో ముంబైలో కూడా పాకిస్తాన్ ప్రమేయంతో దాడులు జరిగాయని చెప్పని అందరికీ తెలిసినప్పటికి కూడా భారత ఎంతో ఓపికతో మరి దౌత్యపరంగానే ఎదుర్కోవడానికి ప్రయత్నించింది. ఇది ఒక చేతకాంతనం కింద తీసుకొని పాకిస్తాన్ ఇదే పనిగా మన దేశ అభివృద్ధికి నిరోధించే విధంగా ఉగ్రదాడులు చేయడం అనేది మనం జీర్ణించుకోలేని పరిస్థితిగా ఉంది. మరి ఇప్పుడు ఇది భావోద్వేగాలతోటి కూడిన పరిణామం. ప్రజలందరూ కూడా మన యొక్క మంచితనాన్ని వాళ్ళ చేతకాంతంగా తీసుకుంటున్నారు కనుక మన యొక్క శక్తి ఏంటనేది వాళ్ళకి తెలియజెప్పకపోతే వాళ్ళు ఇదే అదునుగా తీసుకొని ప్రతిసారి చేస్తున్నారనే భావన అయితే ఉంది. కానీ అభివృద్ధి చెందుతున్న ఈ భారతదేశం ఈ యుద్ధం వల్ల ఆర్థికంగా ఏమైనా నష్టపోతుందా, మరి ప్రపంచ దేశాల్లోని ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటాయనేది పాలకులు సరైన నిర్ణయం తీసుకొని సరైన చర్య అయితే తీసుకోవాలి. అది భారతదేశ శక్తి ఏంటనేది వాళ్ళకి తెలియజెప్పే విధంగా ఉండాలి. అది యుద్ధ రూపంలోన దౌత్యపరంగా అనేది నాయకులు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. అందరికీ నమస్తే. నా పేరు గోవిందరావు, నాయక్ గోవిందరావు, విజయనగరం జిల్లా రాజాం. నేను ఒక ఎక్స్ మ్యాన్గా చెప్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం
చాలా మంచిదే. మనకి పాకిస్తాన్‌కి ఎప్పటి నుంచో సమస్యలు ఉన్నప్పటికీ కార్గిల్‌కి ఈనాటికి చూసుకుంటే చాలా తేడా ఉంది. ఇప్పుడు మొన్న పెహల్గాంలో జరిగే దాడిలో చాలామంది మరణించటం వల్ల చాలామంది బాధపడుతూ ఉన్నారు. అలా అని ఇప్పటికే వదిలిస్తే మనం ఇంకా చీప్ అయిపోయి మునుముందు చాలా బలైపోవడానికి కారణాలు ఉన్నాయి. పాకిస్తాన్‌కి చైనా, బంగ్లాదేశ్, చైనా, బంగ్లాదేశ్ అభయాస్తం చేసినప్పటికీ మనకి రష్యా, అమెరికా చేస్తున్నప్పటికీ కూడా ఏదేమైనా సరే మనకి మరిచి మనకి దెబ్బతీస్తున్నారు. సో ఎంత ఏదైనప్పటికీ కూడా మనం పాకిస్తాన్‌తో యుద్ధం చేయడం అనేదే అనుకుంటున్నాను నేను మంచిదని. అందువల్ల పాకిస్తాను ఈ రోజుకి మనల్ని విడిచిపెట్టట్లేదు. మనం ఊరుకున్నా సరే మన సైన్యంతో పోల్చుకుంటే చాలా తక్కువ. అయినప్పటికీ కూడా మన వెనక పడుతుంది. అది కూడా మరిచి కొడుతుంది. సో అందువల్ల మనము తప్పనిసరిగా యుద్ధం చేయాలని నా తాలూకు అభిప్రాయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.